ఓం నమో వెంకటేశ. మేము సేవకెళ్ళిన మూడో రోజు టెంపుల్ డ్యూటీ అయిపోయింది. నాలుగో రోజు వచ్చేసి శనివారం. ఖాళీగా లేకుండా ఏ రోజుకి ఆ రోజు ముందే ప్లాన్ చేసుకుంటాం. కళ్యాణ కట్టుకెళ్ళేసి ఇంకా అందరం అయితే కటింగ్లు అయితే ఇచ్చాము. ఇంకా ఆ తర్వాత ఖాళీగా ఉండకుండా మేమైతే ఇంకా రూములకి వెళ్ళకుండా ముందు కోనేరులో అయితే మంచిగా స్నానాలు అయితే చేసాము. చాలా అంటే చాలా బాగున్నాయి వాటర్. చాలా సరదాగా అయితే కోనేరులో స్నానాలు చేసేసి రూములకి వెళ్ళేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వచ్చేసి ఇంకా టెంపుల్కి అయితే వచ్చాము. ముందు వరాహ స్వామిని అయితే దర్శనానికి అయితే వెళ్ళాము. ముందు మెయిన్ ఇక్కడే దర్శనం చేసుకోవాలంట. చూడండి ఎంత క్యూలైనా శనివారం అందులో. ఆ తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న శ్రీ రాధాకృష్ణ దేవాలయం ఈ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ పక్కనే ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి కూడా వెళ్ళాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత పైన మనకి ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా, అక్కడికి కూడా వెళ్ళేసి దర్శనం చేసుకొని పైన కొబ్బరికాయ కొట్టుకొని మొత్తం దర్శనం చేసుకొని వచ్చాం. ఆ రోజు శనివారం కాబట్టి జనం అయితే ఫుల్ ఉన్నారు. చూడండి, వీడియోని ఎక్కడ కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఎవరైనా సేవకి వెళ్ళాలి అనుకుంటే మనం ఓపికగా చేయగలుగున్నప్పుడే వెళ్ళాలి, తర్వాత వెళ్ళలేము. అక్కడ అవన్నీ చూసుకున్న తర్వాత ఈ వెంకటేశ్వర గోశాలకైతే వెళ్ళాము. ఇక్కడ అయితే ఏనుగులు 2 ఉన్నాయన్నమాట. మాకైతే ఈ ఏనుగుని చూస్తే చాలా నవ్వు వచ్చింది. ఎందుకంటే ఇది సర్కస్ చేస్తుంది. గడ్డి పీస్ తోటి అసలు ఎలా మెలికలు తిప్పేస్తుందో, చాలా సర్కస్ చేస్తుంది అనమాట. అందరికీ ఆశీర్వాదం అయితే ఇచ్చింది. అందరం దగ్గరికి వెళ్ళాము, మంచిగా ఆశీర్వాదం అయితే ఇచ్చింది. పక్కనే ఇంకొకటి ఉందన్నమాట. మేము దాని దగ్గరికి వెళ్ళలేదు, అది ఇంకా పిలుస్తుంది రమ్మని. అందరూ దీని దగ్గరికి వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళలేదని ఫీల్ అయిపోతుంది. అందుకని చెప్పేసి మేము దీని దగ్గరికి కూడా వెళ్ళాము. ఇది కూడా మంచిగా అయితే ఆశీర్వాదం అయితే ఇస్తుంది. అసలు వద్దలు రానివ్వట్లేదు, మళ్ళీ మళ్ళీ అలాగే పెడుతుంది. అసలు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇక్కడ కూడా దర్శనం మేము మన గోశాలను కూడా చూసుకున్నాం. ఆవులు కూడా చాలా ఉన్నాయి, చిట్టి చిట్టి దూడలు కూడా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవన్నీ తిరిగేసిన తర్వాత పక్కన ఇంకొక టెంపుల్ ఉంది, అది కూడా చూసుకొని ఇంకైతే మేము రూములకి వెళ్ళిపోయి సాయంత్రం మా డ్యూటీకి మేము